ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ద్వాదశ రాసుల వారికి కూడా ఎటువంటి విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి. దీంతోపాటు కొంతమందికి జాతకం ఉండదు, కానీ వాళ్ళకి ఏదైనా ఒక పని అవ్వాలని ఉంటుంది. అలాంటప్పుడు జాతకమే లేనటువంటి వారు ఒక పని అవ్వాలంటే ఏం చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు వినండి. ఇక గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, అదేవిధంగా కేతువు కన్యారాశిలోని, ధనస్సు రాశిలో రవి కుజ బుధులుంటూ, శుక్రుడు మనకి వృశ్చికంలో ఉంటూ 19వ తేదీ నుంచి మారుతున్నాడు. అదేవిధంగా 15వ తేదీ నుంచి రవి మకర రాశిలోకి వచ్చి మకర సంక్రాంతి కాబట్టి మకర రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. రవి యొక్క ప్రవేశం సంచారం. అదేవిధంగా కుంభంలో శని యొక్క సంచారంతో పాటు చంద్రుడు కూడా ఉన్నాడు. అదేవిధంగా ఈ చంద్రుడు మేషం వరకు తన యొక్క సంచారం జరుగుతుంది 20వ తేదీకి. అలాగే మీనరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. మేషలగ్నము, మేషరాశి. మీరు మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మేషంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. మీకు ఇది చాలా మట్టుకు పీస్ ఆఫ్ మైండ్ని, వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లోని, మన ఏవైతే వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని పాజిటివ్గా ఉంది. అయితే ఇక్కడ ఉండే గ్రహస్థితిలో చంద్రుడు ఉన్న స్థితిని కనుక చూసుకుంటే మనం ఇక్కడ 14 నుంచి 20వ తేదీ వరకు చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క వార ఫలితాల్లో 14, 15 తేదీలు మీరు ప్రధానంగా ఏదైనా లాభం వస్తుందని ఎవరో చెప్తారు. ఏమైనా మీరు పలానా దాంట్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు పలానా లాభం వస్తుంది అని. 14, 15 తేదీలు అనవసరంగా ఏదో లాభం వస్తుంది అనేటువంటి జోలికి వెళ్ళకండి. అది మిమ్మల్ని మోసపోయేలా చేస్తుంది. బాగా అర్థం చేసుకోండి. అలాగే మీకు మీనరాశిలో రాహు అనేటువంటిది విదేశీ యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ 14, 15 కొంచెం ప్రయాణాల పట్ల లాభాలు వస్తున్నాయి, దాని పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే 16, 17, 18 తేదీలు మాత్రం మీకు ఖచ్చితంగా ఇది విదేశీ యోగాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ వారం అంతా కూడా మీరు అందులో ప్రధానంగా 16, 17, 18 తేదీలు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. కాస్త ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో చూసుకున్నట్లయితే. ఇక మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ బ్రహ్మాండంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ప్రధానంగా మీకు ప్రాపర్టీ మూలంగా ధనయోగం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే తృతీయ షష్టమాధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కలిసి ఉన్నందుకు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అప్పులు ఇవ్వడం తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొన్ని విషయాలు అంటే చిల్డ్రన్ రిలేటెడ్, అంటే సంతానానికి సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. అలాగే ప్రమోషన్స్ లభించడానికి అనుకూలంగా ఉంది ప్రస్తుతం ఉండేటువంటి సమయం. అంటే మీరు ఏదైతే మనసులో బలంగా అనుకుని ఉంటారో కొన్ని అంశాలు, అవి మీకు ఇప్పుడు కొద్దిగా ఈ దశమంలోకి రవి యొక్క సంచారం అనేటువంటిది ఒక మంచి స్థితికి తీసుకెళ్లేటువంటి యోగంలోనే ఉంది. బికాజ్ ఆఫ్ మీకు లగ్నంలో అంటే రాశిలో గురువు ఉండడము, దశమంలో రవి ఉండడం కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే సూర్య నమస్కారాలు అధికంగా చేయండి. మరియు దీంతోపాటు కాస్త ఈ రవి యొక్క సంచారం ఏదైతే ఉందో 15వ తేదీ నుంచి మకరంలోకి మారుతుంది కాబట్టి అందరూ కూడా, అంటే కేవలం మేషరాశి వారనే కాదు,
సంచారము మనకి మకర సంక్రమము అంటారు. సంక్రమణం జరిగేటప్పుడు పితృదేవతలకు చేయడం కానీ, సంక్రమణ సమయాల్లో లలితా సహస్రనామాలు నిత్యము పారాయణం చేయడం కానీ చేసినట్లయితే 100% మీరు అనుకుంటున్నటువంటిది ఏదైతే సంకల్పం ఏదైతే ఉంటుందో, మీ జాబ్ పరంగా ఏదైతే ఉంటుందో అది చక్కటి సక్సెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. వృషభ రాశి, వృషభ లగ్నము. వృషభం వారు పర్టికులర్గా మీకు దశమంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిగా ఈ 14 నుంచి 20వ తేదీ మధ్యలో 14-15 తేదీలు ఉద్యోగరీత్యా మార్పులు, ప్రయాణాలు అధికంగా చూపిస్తున్నాయి. అలాగే ఫినాన్షియల్గా ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిదైతే బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కాకపోతే అది కొంచెం ఘర్షణ, ఎందుకంటే ఇక్కడ బుధుడు కుజుడితో ఉండడం అనేటువంటిది కొంత ఘర్షణ వాతావరణాన్ని తీసుకొస్తుంది. కాకపోతే ఆన్లైన్ త్రూ కానీ విదేశీ సంబంధంగా కానీ మీకు సంపాదన అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే కొత్త అగ్రిమెంట్స్, కొత్త వాళ్ళ పరిచయాలు అవడాలు ఇటువంటివి గోచరిస్తున్నాయి. మరియు రుణాలు లభిస్తాయి ఈ సమయంలో చూసుకున్నట్లయితే. కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు ఎప్పుడైతే మీకు లగ్న షష్టమాధిపతి అంటే రాస్యాధిపతి 6వ అధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఇది కొంతవరకు ఇష్టపడిన వారితో వివాహం చేసుకోవాలనే ప్లానింగ్ని ఇస్తుంది. ఎవరైనా ఇష్టపడేటువంటి యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ 6వ అధిపతి లగ్నాధిపతి శుక్రుడే కుజుడితో కలవడం అనేటువంటిది కొన్ని సీక్రసీగా ఎవరైనా కలవడము, దీంతోపాటు దానివల్ల కొంతవరకు గొడవలు రావడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం కూడా ఇక్కడ గోచరిస్తుంది. కాకపోతే పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు సర్వసాధారణంగా బుధరాశుల్లో ఉండేటువంటి కేతు ఈ ఫ్రెండ్షిప్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లోని కొద్దిగా తెలియని ఒక చిన్న స్ట్రెస్ కావచ్చు, వాళ్ళ వల్ల అంటే అప్పటి వరకు ఫ్రెండ్షిప్గా ఉండేటువంటిది కొంత లవ్గా మారడం కావచ్చు, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ జన్మజాతకంలో మీరు 16, 17, 18 తేదీలు వ్యాపార సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు కానీ, వ్యాపార మూలకంగా తొందరపాటు పడి ఏదో లాభం వస్తుందనేటువంటి నిర్ణయాలు కానీ అసలు తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా నిర్ణయాల ప్రదేశంలో కేతు ఉన్నాడు. మనం ఏదైతే థింక్ చేస్తామో, ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే నిర్ణయం తీసుకుంటామో అక్కడ ఉన్నందుకు అది వ్యాపార నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ నిత్యము గణపతి ఆరాధన చేయండి. మీరు ఎంత గణపతిని ఆరాధిస్తుంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఇలా చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం ఉంటుంది, అంటే కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది. మిథున రాశి, మిథున లగ్నము. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో రాస్యాధిపతి సప్తమ స్థానంలో కుజుడితో ఉన్నాడు. సో ఎప్పుడైతే కుజగ్రహంతో కలిసి ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్ పర్టికులర్గా కొంత మీరు ఈ వివాహ సంబంధించిన విషయాల్లోని, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు పర్టికులర్గా లాంగ్ జర్నీ చేసేటప్పుడు 14, 15 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. 16, 17, 18 తేదీలు వ్యాపార అంటే ఈ యొక్క ఏదైతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునేటువంటి ప్రయత్నాలకి ఇది కొంతవరకు 16, 17, 18 తేదీలు అనుకూలిస్తాయి. కాకపోతే ఈ సంస్థలు ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి, ఉద్యోగం ఇప్పించేవి మంచివి ఉంటాయి. అట్లాంటి సంస్థలను ఏదైనా అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటిది కంప్లీట్గా తెలుసుకొని మీరు అప్రోచ్ అవ్వండి. అలాగే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు.
కొన్ని షార్ట్ జర్నీస్, ఉన్న ప్రదేశంలో ఉండకుండా రకరకాల ప్రదేశాలు మారడము, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. అలాగే కొద్దిగా మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా ఒక విద్యా సంబంధించినటువంటిది ఏదైనా మాట్లాడుకునేటప్పుడు, అంటే ఏదైనా ఒక కోర్స్ తీసుకునేటప్పుడు, ల్యాండ్ తీసుకునేటప్పుడు, ఎనీ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి తీసుకునేటప్పుడు వాటికి సంబంధించిన అగ్రిమెంట్స్ విషయాలు కొంత జాగ్రత్తగా చూసి చేయండి. ఇక సంతానం సంబంధించిన విషయాల్లోని, ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాల్లోని చిన్న గొడవ, చిన్న స్ట్రెస్, ఘర్షణ ఏర్పడి దాని తర్వాత వివాహ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ అయ్యేటువంటి యోగం చూపిస్తుంది. బట్ ఏంటంటే మూమెంట్ కదలకుండా కొంచెం స్లో అవ్వడం కూడా అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ శని భగవానుడు ఉన్నటువంటి స్థితి ఆ రకంగా ఉంది. సప్తమాధిపతిని శని చూస్తున్నాడు పర్టికులర్గా మీకు, మీ మిథున లగ్నానికి ఆ మిథున రాశికి 7th లార్డ్, అంటే వివాహాన్ని ఇచ్చే కారకుడి మీద శని దృష్టి ఉంది కాబట్టి. అలాగే అష్టమ రవి సంచారం 15వ తేదీ నుంచి మీకు జరుగుతుంది కావున ఇక్కడ గవర్నమెంటు అధికారులు వీళ్ళతో తెలియని ఒక సడన్ ఇన్సిడెంట్స్, ఆకస్మికంగా కొన్ని అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏవైతే కొన్ని పే చేయాల్సినవి ఉంటాయో అటువంటివన్నీ కాస్త తొందరగా క్లియర్ చేసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క వారం ప్రధానంగా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కర్కాటకం వారు 14, 15వ తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాల్లో 16, 17, 18 తేదీలు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫినాన్షియల్ గ్రోత్ అయితే చాలా బాగుంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు ఈ 3వ స్థానంలో కేతు ఉన్నందుకు కొన్ని విషయాలని వదిలేయాలనుకునేటువంటి విషయాలను వదిలేయడము, దేన్నైతే మనం దేనికోసం మన లైఫ్ వెళ్తుంది అనేటువంటి ఒక క్లారిటీతో ముందుకు వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇది 3లో ఉండేటువంటి కేతు ఏంటంటే కొంచెం అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారికి ఏదైనా కొంచెం బీపీ లెవెల్స్ అది ఎక్కువగా ఉంటే ఆ యొక్క విషయాలు కొంచెం చూసుకోండి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కర్కాటకం వారికి ఈ 4వ స్థానంలో 4వ స్థానాధిపతి శుక్రుడు కుజుడితో ఉన్నందుకు ఎడ్యుకేషన్ మూలంగా కావచ్చు, తల్లిగారితో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం కావచ్చు, లేదా సిస్టర్స్, ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఉండే సిస్టర్స్తో లేదా ఏదైనా స్త్రీతోని కొంచెం ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ 6th హౌస్లో శుక్ర కుజుడు కలిసి ఉన్నందుకు. అలాగే ఇక్కడ ఏదైనా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ కాంబినేషన్ రవి వెళ్ళి 7థంలో సంచరిస్తున్నాడు కాబట్టి మెడికల్ రంగాలు, గవర్నమెంట్ రంగాల్లో ఉండేటువంటి సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. అదేవిధంగా సంబంధం ప్రయత్నం చేసేటప్పుడు వివాహ సంబంధాల విషయంలో తండ్రి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే కాస్త తొందరగా అవి ముందుకు కదులుతాయి. అష్టమశని నడుస్తుంది అనేటువంటి దిగులు అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఈ అష్టమశని నడిచేటప్పుడు కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి. సింపుల్గా గోవులకి బెల్లం తినిపించడము, నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర కాస్త తైలం వేయడము, అదేవిధంగా నూనెతో దీపం వెలిగించడము, వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం చేస్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు మీరు స్కందుని యొక్క ఆరాధన, ఓం స్కందాయ నమః అనేది చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ ఏంటంటే మీకు ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాల్లో, ఉద్యోగంలో వచ్చేటువంటి ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇంప్రూవ్మెంట్స్ ఖచ్చితంగా మీకు పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా. ఇక మీరు స్కంద ఆరాధన చేయడము మరియు కుంకుమార్చన చేయడం అమ్మవారికి చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు ఇది కాస్త పోటీ పరీక్షల్లో కానివ్వండి, అదేవిధంగా సక్సెస్ అంటే ఎనిమీస్ మీద సక్సెస్ని, అంటే శత్రువుపై జయాన్ని ఇస్తుంది. ఇది 7థంలో చంద్ర శనులు ఎవరైతే ఉన్నారో ఈ 7వ చంద్ర శనులు ఉండేటువంటి కాంబినేషన్ మొదటి 2 రోజులు అంటే 14, 15 తేదీలు జీవిత భాగస్వామిని కానీ లేకపోతే
బిజినెస్ పార్ట్నర్స్ని కానీ ఎంపిక చేసుకునేటప్పుడు కాస్త చూసి ఎంపిక చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరియు పర్టికులర్గా ఈ తేదీలు 14, 15 తేదీ అంటే భోగి సంక్రాంతి సమయం చెప్పాలంటే. మరియు దీంతోపాటు మీరు ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు 2లో కేతువు ఉన్నాడు కాబట్టి గణపతిని తలుచుకుంటూ మనీ ట్రాన్సాక్షన్ చేయండి. మీరు ఎవరికైనా ఇస్తున్నా తీసుకుంటున్నా కానీ గుర్తుపెట్టుకోండి. కొద్దిగా సిబ్లింగ్స్కి మీ ఫ్రెండ్స్కి మధ్యలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం కానివ్వండి, లేకపోతే మీరు గతంలో ఇచ్చినటువంటి కొన్ని హామీల మూలంగా కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల కావచ్చు, చిన్న చిన్న గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ లేదా రాజకీయ సంబంధించిన వాటిల్లో కూడా. అలాగే ఇక్కడ లోన్స్ లభిస్తాయి. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి అందేటువంటిది, ముఖ్యంగా ఫార్మర్స్కి, ఈ సింహలగ్నం వారికి గవర్నమెంట్ నుంచి అందేటువంటి సబ్సిడీస్ కానీ లోన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి కొంచెం తొందరగా అందే యోగం సింహం వారికి ఎక్కువగా చూపిస్తుంది. అలాగే ఇక్కడ సప్తమ శని ఉన్నందుకు మాత్రం కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటుంది, లేట్ అవుతూ ఉంటుంది. అవతల వాళ్ళు ఇచ్చేటువంటి రిప్లై లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అప్పుడు సంబంధం మాట్లాడడానికి వెళ్ళండి. అప్పుడు సప్తమంలో ఉండేటువంటి శని భగవానుడు ఇచ్చే రిజల్ట్స్ కాస్త ఫాస్ట్గా ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కాస్త అష్టమ రాహు సంచారం జరుగుతున్నందుకు మీరు కొంచెం ఏదైనా చూడండి, ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్లోనో చుట్టాల్లోనో ఎక్కడో గతిస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా సేవలు చేయడం ద్వారా కూడా మీకు యోగం అనేటువంటిది, అంటే మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి. అంటే పరోపకారం పుణ్యం అని చెప్పింది శాస్త్రం. మీరు వెళ్ళి అక్కడికి ఏదైనా చేసినప్పుడు అది ఉపకారంగా మారుతుంది. అలాగే కొంత ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని చేంజెస్ చూపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రం ఇది సరైనటువంటి సమయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. కన్యాలగ్నము, కన్యారాశి, కన్యావారి కనుక చూసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇప్పుడు పర్టికులర్గా రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అయితే మీరు 14 నుంచి 20వ తేదీ ఉండేటువంటి గ్రహస్థితిలో 14, 15వ తేదీలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్పు ఇవ్వకండి. ఎవరికైనా అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్నా ఈ అప్పు మూలంగానే మీరు నిందపడ్డమో, గొడవ పడ్డమో, మోసపోవడమో జరుగుతుంది. పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 16, 17, 18 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించిన నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయాల్లో మీరు పార్ట్నర్షిప్ కలవడం కానీ ఎవరినైనా పార్ట్నర్గా తీసుకునేటువంటి విషయాలు కానీ అస్సలు చేయకండి. ఇది మీకు ఇబ్బందిని ఇస్తుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఫినాన్షియల్ గ్రోత్ అయితే బాగుంది. మరియు ఈ వారం దాంతోపాటు మీరు ఏదైనా మధ్యవర్తిత్వంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ ఏదైనా టీచింగ్ ట్రైనింగ్ సెంటర్స్ సంబంధించిన విషయాల్లో అటువంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మరియు ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా కొంతవరకు ఈ వారం ధన సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం వెతుక్కునేటువంటి వారికి, అది స్టేట్ మారడం కావచ్చు, లేకపోతే వేరే ప్రదేశం పూర్తిగా వేరే దేశాలకు, ఇతర దేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ సప్తమ స్థానాధిపతి మరియు సప్తమ స్థానంలో ఉండేటువంటి రాహు ఉన్నటువంటి స్థితి, షష్టమంలో ఉండేటువంటి శని యొక్క స్థితి. ఎందుకంటే ఇక్కడ సప్తమం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది వివాహ సంబంధించిన విషయాలను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ విదేశీ సంబంధాలు సెట్ అవ్వడము, అందులో ప్రధానంగా మీకు కొద్దిగా కొంతమంది చూడండి సేమ్ ఇది కాకుండా కొంచెం మార్పు ఉంటుంది వేరే దీంట్లో, అంటే హిందువుల్లోనే లేకపోతే మీరు ఏ క్యాస్ట్ దాంట్లోనే కొంచెం తేడా ఉంటుంది. అంటే మా దాంట్లోనే కొంచెం వేరే ఇదండి అంటూ ఉంటారు. యాక్చువల్గా మనం ఇవన్నీ పెట్టుకున్నాం క్యాస్ట్లన్నీ, కానీ జాత చక్రంలో ఇది చూపిస్తుంది. అదేవిధంగా
ఉద్యోగ అవకాశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ బుధుడు కుజుడు కలయిక, 8 and 10th లార్డ్ యొక్క కలయిక, లగ్నాధిపతి మరియు అష్టమాధిపతి యొక్క కలయిక, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంటుంది ఈ టైంలో. కాబట్టి ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? పంచమాధిపతి చూసుకున్నట్టు లగ్నంలో కేతు ఉన్నాడు. ఈ కేతు వల్ల ఏంటి అంటే కొంచెం తెలియని ఆటంకాలు, కొంత మానసిక స్ట్రెస్, తెలియని ఒక వైరాగ్యం ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే పంచమంలోకి రవి వచ్చాడో ఇది కొంచెం ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి. మీరు ఎంత సూర్య నమస్కారాలు చేస్తూ వెంకటేశ్వర స్వామిని కూడా ఎంతగా ఆరాధిస్తూ ఉంటే మీకు అంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. తులాలగ్నము తులారాశి, తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా రాశి నాథుడు 3వ స్థానంలో ఉన్నాడు. ఇది కొంచెం ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి ఈ షార్ట్ జర్నీస్ని అధికంగా చూపిస్తుంది. అయితే ఈ పంచమంలో శనిచంద్ర కలయిక అనేటువంటిది ఏం చేస్తుంది అంటే మీకు పర్టికులర్గా ఈ పంచమ శనిచంద్రుల యొక్క సంబంధము ఏదైతే ఉందో చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది ఫ్రెండ్స్తోని, మరియు చూడండి ఒక్కోసారి మనం ఏదైనా షేర్ మార్కెట్ రిలేటెడ్గా కొంతవరకు ఇబ్బంది పడడము ఇటువంటివి ఇస్తుంది. కాబట్టి 14, 15 తేదీలు ఈ షేర్ మార్కెట్ విషయాల్లోని, ఫ్రెండ్స్ విషయాల్లోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. భూమి మూలంగా, మీడియేటింగ్ మూలంగా ధనయోగం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే గవర్నమెంట్ నుంచి పొందేటువంటి అంశాలు కూడా కొంతవరకు మీకు యోగిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ 15, 16, 17 తేదీలు 17, 16, 17, 18 తేదీలు 16th నుంచి 18th మధ్యలో మాత్రం అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే చూసుకుంటే కనుక ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో మీకు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మెడికల్ రంగాలలో విద్యాభ్యాసము, మెడికల్ సంబంధంగా లేదా సర్జరీస్ రిలేటెడ్గా తత్సంబంధించిన విద్యాభ్యాసం చేసేటువంటి వారికి ఇప్పుడు అనుకూలించేటువంటి సమయం కొంతవరకు. కాకపోతే ఈ 4లో రవి మెడికల్ వాళ్ళకి సహకరిస్తాడు, కానీ ఇతర విద్యలు అభ్యసించేటువంటి వారికి మాత్రం కొంతవరకు స్ట్రెస్ని ఇస్తూ ఉంటాడు. ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ వివాహ సంబంధించిన విషయాలకి చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడున్న గ్రహస్థితి యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో అందులో పర్టికులర్గా మీరు ఏదైనా ఒక ఉద్యోగం కోసం కానీ వివాహ సంబంధించిన ప్రయత్నాలు కానీ చేసేటప్పుడు 19, 20 తేదీలు కొంచెం సీరియస్గా ట్రై చేయండి. లోన్స్ కానీ మీకు తొందరగా ఫ్రూట్ఫుల్ అవుతాయి ఆ రోజుల్లో చేసేటువంటి ప్రయత్నం. 19, 20 తేదీలు గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత ఉంది. అలాగే కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ 6లో రాహు ఉన్నందుకు శత్రువుపై జయాన్ని, కాంపిటీషన్ రంగాల్లో సక్సెస్ని ఇస్తున్నాడు మీకు. అయితే ఆ రాహువు మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అని అనుకుంటే కనుక నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు శని, రాహు, కేతు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ కాళికా అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవడం. పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కాళికాదేవి అష్టోత్తరం కానీ, లేనట్లయితే చండీ పారాయణం చేయడం కానీ, చండీ వినడం కానీ, చండీ హోమాలకు పాల్గొనడం కానీ చేసినట్లయితే ఇంకా చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, మీకు ఈ 14 నుంచి 20వ తేదీ ఉన్నటువంటి గ్రహస్థితిలో 14, 15 తేదీలు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒక క్లాస్కి అటెండ్ అయ్యేటువంటి, ఏదైనా ట్యూషన్కి దేనికైనా ఒకదానికి ఆన్లైన్లో కోర్స్ కోసం మనీ పే చేసేటప్పుడు కాస్త చూసి పే చేయండి. అలాగే 16, 17, 18 తేదీలు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా మీరు ఒకటే చెప్తాను,
ఈ తేదీల్లో షేర్ మార్కెట్ విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, ఏదైనా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొకటి ఏంటంటే, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ధైర్యంగా కొన్ని పనులు చేయడం ద్వారా అది మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతికి దారితీస్తుంది. అలాగే కొద్దిగా అర్ధాష్టమి శని నడుస్తున్నందుకు శని యొక్క ప్రభావం మీ మీద కొంత పడుతుంది. దానివల్ల ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, శని ప్రభావం వల్ల పర్టికులర్గా కొన్ని పనులు, అంటే అందులో ముఖ్యంగా ఏదైనా ల్యాండ్కి సంబంధించిన, లేకపోతే ఏదైనా వాహనానికి సంబంధించిన, భూమికి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం కొద్దిగా స్లో అవుతూ ఉంటాయి. అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు లోన్స్ ఇప్పించడానికి చాలా అనుకూలిస్తాడు. అక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాడు. కాకపోతే 6లో ఉన్నటువంటి గురువు వల్ల కొంత దైవికమైనటువంటి కొన్ని ఏవైతే మనం చేస్తుంటామో అటువంటి విషయాలు తెలియకుండానే కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో తెలియని జీవిత భాగస్వామితో కావచ్చు, వివాహ నిర్ణయాల సంబంధించిన విషయంలో కావచ్చు, కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ లగ్న సప్తమాధిపతులు కలిసి ఉన్నారు, కానీ శుక్రకుజులయ్యారు. కొంచెం అగ్నితత్వ రాశుల్లో ధనస్సు రాశిలో ఉన్నందుకు, కాకపోతే అది కొంతవరకు వివాహ నిర్ణయాలు తీసుకోవడం, వివాహ సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఫలకృతం కూడా అవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ముందు ఘర్షణ ఉండి తర్వాత ఫలకృతం అవుతుంది. అలాగే ఇక్కడ ఉద్యోగంలో మార్పులు, అవి కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఇంకో దగ్గర షిఫ్ట్ చేయడం కావచ్చు, మీకు మీరుగా ఏదైనా మారాలనుకోవడం కావచ్చు, ఇటువంటి మార్పులు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో రకరకాల ప్రయోగాలు, ఇలా కాకుండా ఇంకోలా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి కొన్ని కొత్త ప్రయోగాలు చేయడం, తద్వారా మీరు సక్సెస్ అవ్వడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశంలో కొంతమంది దాన్ని వ్యతిరేకత కూడా చూస్తారు. మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పంచమ రాహు అవడం వల్ల గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దుర్గా ఆరాధన, దుర్గానామస్మరణ, లేదా చండీ పారాయణం, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ, రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన, ఇవన్నీ కూడా మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కానీ చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు పంచమంలో ఉండడం వల్ల గురుబలం ఉంది. అయితే మీకు 14వ తేదీ వరకు 20వ తేదీ 14 నుంచి 20వ తేదీ మధ్య ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే 14, 15వ తేదీలు మీరు ఏదైనా అగ్రిమెంట్స్, సంతకాలు, షార్ట్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే 16, 17, 18 తేదీలు ప్రధానంగా ఇక్కడ మీరు ప్రాపర్టీ లేదా విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని అనుకూలిస్తుంది, కానీ కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, మానసిక స్ట్రెస్ కూడా ఉంటుంది ఆ సమయంలో. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చక్కగా అనుకూలించేటువంటి సమయం. ఫైనాన్షియల్గా ఆన్లైన్ త్రూ కానీ, విదేశీ సంబంధంగా కానీ, మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల ద్వారా కానీ మీకు అభివృద్ధి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పంచమం బలంగా ఉన్నందుకు రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, రాజకీయ సంబంధించిన కాంబినేషన్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గోచారం ఏదైతే ఉందో, ఇది రాజకీయ మార్పులను, అనేకమైనటువంటి మార్పులను ఇస్తుంది. ఇది ఇప్పుడు ఉండేటువంటి గోచారం ముఖ్యంగా మీన రాశి వారికి. అలాగే ఎడ్యుకేషన్ చదువుకుందాం అనుకునేటువంటి వారికి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలించేటువంటి గ్రహస్థితి మీకు ఇది. కాకపోతే ఇక్కడ స్త్రీలతోని మరియు తెలియని ఒక చిన్న ఘర్షణ వాతావరణం. 6వ అధిపతి ఎలాగో ధనస్సు లగ్నానికి 6వ అధిపతి శత్రువు అవుతాడు.
ఆధిపత్య పాపి అంటారు దాన్ని. అతను వచ్చి కుజుడితో కలిసి ఉండడం అనేటువంటిది కొంతవరకు అది గొడవ, జీవిత భాగస్వామితో కావచ్చు, ఒక వివాహ సంబంధించిన విషయాల్లో కావచ్చు, తెలియని ఒక స్ట్రెస్ని ఇస్తుంది ఇక్కడ. ఇక మీకు వ్యాపార అభివృద్ధి, ఉద్యోగాల్లో కొంత మార్పులు చేర్పులు, ఉన్న ఉద్యోగం మీ అంతట మీరే నేను మారిపోవాలనేటువంటి ఒక దీంతో మారిపోవడాలు కూడా జరుగుతుంటాయి. బికాజ్ ఆఫ్ 10th హౌస్లో కేతు ఉండడం వల్ల ఇది కొంచెం చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ కూడా ఇస్తుంది మీరు చేసే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి వ్యాపార అభివృద్ధికి చాలా బాగుంది చెప్పాలంటే. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా 14, 15 కొంచెం అగ్రిమెంట్స్కి, 16, 17, 18 ఏదైనా ల్యాండ్స్ తీసుకోవడము, విదేశీ సంబంధించిన నిర్ణయాలు వెళ్ళేటువంటి నిర్ణయాల విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఈ వారం మొత్తము కూడా కొంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా బాగుందని చెప్పి చూపిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి మీకు సహజంగా ఇంకొక సంవత్సరం 5 నెలల వరకు ఏలినాటి శని ఉంది. కాబట్టి కాస్త సంవత్సరం 5 నెలలు కూడా మీకు కొంచెం ఎక్కువ తిరగడం, అందులో ప్రధానంగా 14, 15 తేదీలు ఇంకొంచెం షార్ట్ జర్నీస్ ఎక్కువగా చూపిస్తుంది. కాకపోతే 14, 15 తేదీలు మీరు ఎవరికైనా ధన విషయంలో ధనాన్ని ఎవరికైనా ఇవ్వడం కావచ్చు, ధనం తీసుకోవడం కావచ్చు, మనీ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఈ 14, 15 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 16, 17, 18 తేదీలు ప్రధానంగా మీరు కమ్యూనికేషన్స్ విషయంలో ఎవరితోనైనా మాట్లాడుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ గురువు ఎవరైతే ఉన్నారో ఈ గురుగ్రహం చతుర్థ స్థానంలో ఉన్నందుకు స్వంతంగా ఏదైనా ఒక గృహం కానీ వాహనం కానీ తీసుకునేటువంటి యోగం కూడా ఇస్తున్నాడు ఇక్కడ మీకు. మరియు విద్యా సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటివి కూడా ఖచ్చితంగా జరుగుతాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం మకరం వారికి ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు మీకు ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ కోసం నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ కాలభైరవ అష్టకం కూడా చదవండి. తొందరగా మీకు ఫైనాన్షియల్ క్లారిటీ రావడం కానీ ఫైనాన్షియల్గా మంచి ఎదుగుదల అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. ఇక ఉద్యోగ అవకాశాలు అయితే చాలా చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఉద్యోగ స్థానం ఏదైతే ఉందో చాలా బాగుంది. కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం, ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు, కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి విషయాల్లో కొంత మీరు ఆసక్తి కనపరిచినట్లయితే తొందరగా మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ 9వ స్థానంలోకి ఇన్ని రోజులు 10లో ఉన్నటువంటి కేతు 9లోకి వెళ్ళాడు. ఇది పర్టికులర్గా ఏంటంటే కనీసం ఆ కేతు సంవత్సరం 5 నెలలు ఉంటాడు అక్కడ. రాహు కూడా 3లో, అంటే 2 ఒకటేసారి జరుగుతాయి. కాబట్టి కనీసం ఈ యొక్క గ్రహస్థితి ఉన్నంతకాలం మీరు ఈ కేతువు 9లో ఉన్నందుకు పుణ్యక్షేత్రాలు, అందులో ముఖ్యంగా గణపతి ఆలయాలు, విష్ణు ఆలయాలు ఎంత వెళ్తూ ఉంటే, ఇప్పుడు ప్రజెంట్ బుధుడు కొంత మనకి ఈ రవికుజ దగ్గరలో తిరుగుతున్నాడు కాబట్టి నరసింహస్వామి యొక్క ఆలయాలు, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాలు కనుక వెళ్తున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా కేతు 9లో సంచరించేటప్పుడు గోచారరీత్యా పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని కర్మలు కావచ్చు, లేకపోతే కొంత పుణ్యం కావచ్చు, అవి ఓపెన్ అయ్యేటువంటి యోగాన్ని పుణ్యక్షేత్ర దర్శనం ఇస్తుంది. కాబట్టి చేయండి. మరియు మీరు నిత్యం ఆరాధించాల్సిన దేవత ఆరాధన లలితాంబిక అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. కాకపోతే ఈ వారం కాస్త ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి చేయండి, మరింత అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కుంభరాశి వారికి ఈ రాశినాథుడు రాశిలోనే ఉన్నాడు.
ఈ రాశినాథుడు రాశిలో ఉండడం అనేటువంటిది శని భగవానుడు పర్టికులర్గా చూసుకున్నట్లయితే కొంత శ్రమని స్ట్రెస్ని ఇస్తూ ఉంటాడు. బాడీ పెయిన్స్ని కానీ ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా కుంభం వారికి సర్వసాధారణంగా, ఎందుకంటే శని యొక్క సంచారం ఆ రకంగా ఇస్తుంది. కాబట్టి కొద్దిగా స్టాక్ ఉన్నటువంటి ఐటమ్స్ ఎక్కువగా తినకండి. ఎప్పుడైనా శని ప్రభావం పడుతున్నప్పుడు ఏంటంటే నిల్వ ఉన్నటువంటి పదార్థాలు ఏవి తీసుకోకూడదు. నిల్వ పదార్థాలు తీసుకోవడం ద్వారా ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫైనాన్షియల్గా చూసుకుంటే కనుక ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది ఉంది. కాకపోతే మీకు 14, 15 తేదీలు కాస్త ప్రయాణ సూచనలు ఎక్కువగా చూపిస్తున్నాయి. మరియు 16, 17, 18 తేదీలు మీరు ఎవరికైనా ఏదైనా మనీ ఇచ్చేటప్పుడు కానీ మనీ తీసుకునేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్లో పర్టికులర్గా కొన్ని కొత్త అగ్రిమెంట్స్, కొత్త వాళ్ళు పరిచయం అవ్వడము, గతంలో ఏవైతే కొన్ని మీటింగ్స్ సఫలీకృతం అవ్వట్లేదని ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క విషయాలు కొంత సఫలీకృతంగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీడియేటింగ్ ద్వారా ఏదైనా ల్యాండ్ మూలంగా కొంత లాభం రావడము, మరియు ఇక్కడ కొంత ఫ్రెండ్స్ వర్గంతో చిన్న ఘర్షణ వాతావరణం ఏదైనా ఫంక్షన్స్కి అది కలిసినప్పుడు చూపిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. లోన్స్ లభిస్తాయి. మరియు గతంలో ఉన్నటువంటి శత్రుత్వాలు కొంతవరకు కొంత మాట్లాడుకోవడం వల్ల కొంత తగ్గుతాయి. అలాగే మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాల్లో స్లోగా పనులు జరుగుతుంటాయి. కాకపోతే మీరు ఈ వారం మాత్రం కాస్త విదేశాల్లో ఉండేటువంటి స్నేహితులతో లేదా విదేశాల్లో ఉండే బంధువర్గం వారి ద్వారా, అంటే వారిని ఎవరినైనా మీరు ఇష్టపడడం లేదా వారెవరైనా మీరు ఇష్టపడడం ద్వారా సంబంధం కుదిరేటువంటి ఆస్కారం అధికంగా చూపిస్తుంది. కాస్త యాన్సిస్టర్స్ ప్రాపర్టీ విషయంలో కొన్ని నిర్ణయాల విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు ల్యాబ్స్లో అది కొంత కెమికల్ రిలేటెడ్ వర్క్స్ చేసేటప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని మనకి జాగ్రత్తగా డీల్ చేయాలి. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. అలాగే మీరు చేయవలసిన దేవతారాధన విష్ణు ఆరాధన ఎక్కువగా చేయండి, గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో రాహు యొక్క సంచారం కావున మీరు 14, 15 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 16, 17, 18 తేదీలు కాస్త విదేశాలకు వెళ్ళేటువంటివి అటువంటి విషయాల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది. కాకపోతే కొంచెం ఈ ఐయుఐలు, ఐవీఎఫ్లు చేయించుకుంటుంటారు. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. ధన అభివృద్ధి అయితే చక్కగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొద్దిగా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో ఒత్తిడి కావచ్చు, స్త్రీలతోని లేనట్లయితే కొంత ఉద్యోగ మార్పులు కావచ్చు, ఇటువంటివి కొద్దిగా చూపిస్తున్నాయి. బట్ ఉద్యోగంలో హైక్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువు రాశిలోకి ఎప్పుడైతే 2వ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ఇది ఈ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే ఫైనాన్షియల్ గ్రోత్ కాబట్టి. కాకపోతే ఈ స్ట్రెస్తో కూడింది ఇస్తుంది. అలాగే సంతాన అభివృద్ధి మరియు భూములు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి కొనుగోలు చేయండి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు, లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునేటప్పుడు మరియు బిజినెస్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు ప్రధానంగా ఈ 1 year 5 months అసలు చేసుకోకపోవడమే మంచిది. కానీ కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే తప్పనిసరి వివాహం చేసుకోవాల్సి వస్తుంది. ఈ పర్టికులర్ ఇయర్లోనే చేసేసుకోవాలండి, లేకపోతే కుదరదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు గణపతికి సంబంధించిన ఏదైనా పూజ ఇంట్లో చేసుకొని ఆ వివాహ సంబంధించినవి ప్రారంభించండి. ఒకవేళ అంతనే పూజలు అవి చేయలేమండి, మేమున్న పరిస్థితులు బాగలేవనో లేకపోతే ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు కనీసం నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాలకు వెళ్తూ ఉండండి రెగ్యులర్గా. అప్పుడు ఏమవుతుందంటే 7వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంబంధం ఏదైతే ఉందో అది మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా అంటే అది డిస్టర్బ్ చేయడం మిమ్మల్ని, అంటే రాంగ్ రూట్లోకి వెళ్ళనివ్వదు.
కేతువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైనా చూడండి, ఏం లేదు, ఒక వ్యక్తి మనకు శత్రువు అయ్యాడు, మనం వెళ్ళి అయ్యా నమస్కారం అండి, క్షమించండి, తప్పైపోయిందని పట్టుకున్నాం, పాదాల మీద పడ్డాం అనుకోండి, సరే పోన్లే, ఇంత వేడుకుంటున్నప్పుడు నేను ఎందుకు అట్లా ఉండాలనుకుంటాడు. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీరు చేసిన కర్మ బట్టి అవి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే వాటిని శరణగోరుతామో, మనుషులకి అంత కరుణ ఉన్నప్పుడు దేవత ఇంకెంత ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. అవన్నీ కూడా దేవతలు కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు గణపతి ఆరాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా విదేశీ ఉద్యోగ అవకాశాలు మరింత చక్కగా వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం 14-15 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అనవసరంగా మోసపోవడాలు జరుగుతూ ఉంటాయి. ఇక మీరు సహజంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీనరాశి వారికి అంటే మీకు ఏలినాటి శని ప్రారంభమై 13 నెలలు అయింది దాదాపుగా. 12వ స్థానం అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్స్ ప్లేస్ కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి జాతకం ఉండదు. జాతకం లేనప్పుడు మరి ఒక పని అనుకుంటున్నామండి, ఆ పని నేను సాధించాలంటే ఏం చేయాలి అనేటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మనకి నవగ్రహాలకు సంబంధించిందే ఉంటుంది. ఏ పనైనా సరే తీసుకోండి మీరు, ఈ 12 భావాలు 9 గ్రహాల సంబంధంలోనే ఉంటుంది. మనం ఏ వర్క్ చేయాలన్నా కూడా అది 1 by 1 కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితుల్లో రవి తీసుకుంటే రవి కాస్త కుజ బుధ సంబంధం ఉన్నాడు. అంటే ఏమిటి, రాజకీయ నాయకులకి ఏదైనా ఒక పని అవ్వాలి అనుకోండి, రాజకీయ నాయకులకు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ వాళ్ళకు కొంచెం ఇప్పుడు కుజుడు కలిసి ఉన్నందుకు కొంచెం స్ట్రెస్ఫుల్గా గొడవలుగాను, ఒక యుద్ధంగాను, లేకపోతే ఏదైనా కానీ ఒక స్ట్రెస్ఫుల్ దీంట్లో వెళ్తూ ఉంటుంది. మరి దీనికి ఏమిటండి పరిహారం, ఏం చేయాలి దీనికి అంటే నవగ్రహాల్లో రవిగ్రహంతో పాటు కుజ శని గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేసినట్లయితే ప్రభుత్వ సంబంధించిన విషయాలు కానీ, ఆరోగ్య సంబంధించిన విషయాలు కానీ, రాజకీయ సంబంధించిన విషయాలు కానీ మీకు కాస్త ముందుకు కదులుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొంతమందికి మానసికమైన సమస్యలు ఉన్నాయి కానీ మీ జాతకం తెలియదు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను చూడండి, మానసిక సమస్యలు ఉన్నాయండి, తొలగాలి. నవగ్రహాల్లో పర్టికులర్గా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి మీరు లలితా సహస్రనామాల్లో అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మానసిక సమస్యలు అనేటువంటి తగ్గుతాయి. అదేవిధంగా ఎవరైనా భూ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది అవుతుంది మీకు, భూమికి సంబంధించింది, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కుజుడు ధనస్సు రాశిలో బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా వచ్చి చేరుతున్నాడు కాబట్టి భూ సంబంధించిన సమస్యలు ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కొంతవరకు క్లియర్ అయ్యే యోగంలో ఉంది బుధుడు, కాకపోతే కుజుడు. కాకపోతే మీరు కాస్త విష్ణు సహస్రనామాలు, వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. భూ సంబంధించిన సమస్యలు కొంతవరకు మీకు క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఎవరైనా కానీ బ్యాంకింగ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఉన్నత విద్యా సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటువంటి సమస్యలు ఉన్నాయండి, లేకపోతే సంతానం కోసం ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే గురుగ్రహంతో పాటు మీరు కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ దత్తాత్రేయుడికి సంబంధించిన దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ సమస్య అనేటువంటి తగ్గుతుంది. అలాగే వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి, వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదలట్లేదు, ఎంతో కాలం అయిపోతుంది, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మేము ఏం చేసుకోవాలి, మాకు డేట్ ఆఫ్ బర్త్ టైము ఏమీ తెలియదు అని అనుకునేటువంటి వారు చాలా సింపుల్గా మీరు శుక్రగ్రహం దగ్గర మరియు కుజ రాహు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి, వీలైతే కేతు గ్రహం దగ్గర కూడా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి గరికతో గణపతిని అర్చించి మీకు దగ్గరలో ఉండేటువంటి గోశాల దగ్గరికి వెళ్ళి అక్కడ గోవులకి గ్రాసము తినిపించినట్లయితే, మరియు దీంతోపాటు లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇక జాబ్ రిలేటెడ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయండి, ఏం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే, ఇక్కడ మీరు శని భగవానుడితో పాటు రాహువు రవి గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేస్తూ
అంటే ఇది ఎవరికి చెప్తున్నానంటే డేటు, టైము, ప్లేస్ అసలు మాకు జాతకమే తెలియదు కానీ మాకు సమస్య ఉందనుకునేటువంటి వారికి ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నా. కాబట్టి ఈ శని, రాహు, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అని. మరి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు డైలీ 2 టైమ్స్ హనుమాన్ చాలీసా చేయండి. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలని ఇప్పుడు ప్రయత్నం చేసేటువంటి వారు. మరియు ఏదైనా సమస్యలు ఏవో ఒక ఆటంకాలు వస్తున్నాయండి, అప్పులతో ఇబ్బంది పడుతున్నామండి అనుకునేటువంటి వారు గరికతో గణపతిని ఆరాధన చేసి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఓం అపర్ణాయ నమః అనే మంత్రాన్ని రోజు అరగంట చేయండి. ఖచ్చితంగా మీ యొక్క సమస్య అనేటువంటిది పూర్తిగా తీరిపోవడం జరుగుతుంది. దాంతోపాటు మనం గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మన జన్మజాతకంలో మనం అసలు ఎందుకు జన్మించాము, లగ్నం ఏమిటి, లగ్నం ఉన్న స్థితిని బట్టి మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది. మన ధనాధిపతిని బట్టి మనం ఏ రంగంలోకి వెళ్తే ధన సంపాదన బాగుంటుందని, మనం ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని, మనం ఏ దిశలో ఉంటే బాగుంటుందని చతుర్థాధిపతిని బట్టి, మీ పేరులో ఉన్న మొదటి వర్గుని బట్టి, అదేవిధంగా వివాహం ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, మనం జాబ్ చేస్తే మంచిదా లేకపోతే వ్యాపారం చేసుకుంటే మంచిదా, అదేవిధంగా విదేశాల్లో ఉంటే మంచిదా. అలాగే చాలామంది తెలియక ఏంటంటే ఇక్కడ వారికి ఏ వ్యాపారం కలిసి వస్తుందో తెలియక రకరకాల వ్యాపారాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది ఏదైనా తెలియని వ్యాపారం లేకపోతే కలిసిరాని వ్యాపారంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇవన్నీ కూడా లైఫ్లో జరిగే ప్రతి టర్నింగ్ పాయింట్ మా జన్మజాతకం బట్టి ఉంటుంది. బట్ కాకపోతే ఈ గోచారం అనేటువంటిది ఏంటంటే బయట ఉన్న మార్కెట్ అండ్ బయట ఉన్నటువంటి పరిస్థితి లాంటిది. కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని గోచార ఫలితాలు తెలుసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటిది జాతకం తెలియదండి కానీ నాకు ఈ సమస్య ఉన్నప్పుడు ఏం చేసుకోవాలనుకునే వారికి కూడా ఇది అందించాను. కాబట్టి ఇది ప్రతి వారము కూడా అప్పుడున్న గ్రహస్థితిని బట్టి మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి వారం ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క పరిహారం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, మరియు ఇప్పుడు ప్రత్యేకంగా రాహు మీనంలో ఉన్నందుకు పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. తద్వారా మీరు అన్ని విధాలా మీరు విజయం పొందాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.